జై హింద్ అందరికీ. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పండిట్ సుందర్లాల్ కమిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కమిటీని గుడ్విల్ కమిటీ లేదా గుడ్విల్ మిషన్ అని కూడా పిలుస్తారు. ఈ కమిటీ సభ్యులను సౌహార్ద ప్రతినిధులు అని కూడా పిలుస్తారు. దీని అధ్యక్షుడు పండిట్ సుందర్లాల్. దీనిలోని సభ్యులు ఖాజీ అబ్దుల్ గఫార్, రెండో వ్యక్తి మౌలానా అబ్దుల్ మిస్రీ, కార్యదర్శులుగా ఫరూక్ షియార్ అంబూల్కర్గా ఉన్నారు. దీనిలో ఆపరేషన్ పోలో పేరుతో జరిగిన సైనిక చర్య సమయంలో భారత సైన్యం చేతిలో వేలాది మంది ముస్లింలు చంపబడినట్లు ఈ కమిటీ వెల్లడించింది. ప్రముఖ జర్నలిస్ట్ యూనస్ సలీం ఈ దురాఘాతాలను జవహర్లాల్ నెహ్రూ దృష్టికి తీసుకురాగా ఆయన స్వయంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 1948 నవంబర్ 29 నుండి డిసెంబర్ 21 వరకు, అనగా 3 వారాల పాటు ఈ కమిటీ హైదరాబాద్ రాష్ట్రంలో పర్యటించి విచారించింది. ఈ విచారణలో భారతీయ సైనికులు మరియు పోలీసులు సుమారు 27,000 నుండి 40,000 మంది ముస్లింలను ఊచకోత కోశారని వెల్లడించింది. ఇందుకు గల ముఖ్య కారణంగా గతంలో రజాకార్ల పాలనలో ముస్లింలు హిందువులపై జరిపిన ఆకృత్యాలకు ప్రతీకారంగా హిందువులు కూడా సైన్యానికి సహాయంగా ఈ ఊచకోతలో భాగస్వాములు అయ్యారని తెలిపింది. ఈ విషయాలు బయటకు వస్తే మత ఘర్షణలు చెలరేగుతాయని నెహ్రూ మరియు సర్దార్ పటేల్ ఈ నివేదికను బహిర్గతపరచలేదు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సుందర్లాల్ కమిటీ నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీలో 65 సంవత్సరాల తర్వాత అందుబాటులోకి తెచ్చింది. థ్యాంక్ యూ.